అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించిన అఖిలపక్షం నాయకులు. వనపర్తిలోని పలు సమస్యలపై అధికారులకు ప్రజాప్రతినిధులకు సంవత్సరాలుగా వినతి పత్రాల ద్వారా విన్నవించుకున్న వారు సమస్యలపై స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడాన్ని ఖండిస్తూ మీకు ఈ వినతి పత్రం అందిస్తున్నామంటూ జిల్లాలోని స్థానిక అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ విగ్రహానికి పలు సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించిన అఖిలపక్షం ఐక్య వేదిక సభ్యులు. పాలిటెక్నిక్ కళాశాల భవనం మరమ్మతులు, పాత బస్టాండ్ ఓపెన్ చేసి అక్కడున్న పూల షాపు వారికి జీవనోపాధి కల్పిస్తూ మిగిలిపోయిన రోడ్డు వెడల్పు చేయాలని, అవినీతి అక్రమాలు చేస్తున్న అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని, అప్పనంగా మున్సిపల్ మరియు హాస్పిటల్కు సంబంధించిన పాత సామాన్లు అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు మీకు వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతున్నది. అలాగే వర్గ విభేదాలతో అభివృద్ధి కుంటి పడుతుందని వాటిని కూడా నివారించి ఏకతాటిపై వచ్చి అభివృద్ధికి పాటుపడాలని, లేని ఎడల ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి మరియు హైకోర్టుకు పిల్ వేస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నదని అన్నారు. అన్ని కుల సంఘాలతో అన్ని పక్షాలతో మాట్లాడిన తర్వాత ఆగస్టు 15 తర్వాత నిర్ణయం తీసుకుని పై పనుల మొదలు పెట్టకుంటే ధర్నాలు, దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా నాయకులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్తో పాటు టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ పాషా, రాష్ట్ర తెలుగు యువత నాయకులు కొత్త గొల్లశంకర్, సిపిఐ నాయకులు రమేష్ పాల్గొన్నారు. నమస్కారం మిత్రులారా, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ విచ్చలవిడిగా చేస్తున్న కార్యక్రమానికి ఈరోజు అఖిలపక్షం తరఫున మేము ఆయనకు వినతి పత్రం ఇస్తున్నాము. దేనికంటే వనపర్తిలో చాలా సమస్యలపైన పలు దఫాలుగా మేము ప్రజాపాలన కానీ ప్రజావాణి కానీ మిగతా అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇచ్చాము. ఎన్ని సంవత్సరాలుగా పాత బస్టాండ్ను దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్తున్నా అందరూ దాన్ని పక్కన పెట్టి ఆ పక్కన పెట్టడంలో దానిలో అవినీతి ఉందని ప్రజలు అంటున్నారు. అది మీకు అంటించుకోవద్దండి ఆ అవినీతిని. ఆ ప్రజలకు ఉపయోగపడే, ఇప్పుడు ఎండ వస్తే ఎండకు ఎండుతున్నారు, వాన వస్తే వానకి వెళ్తున్నారు అక్కడ ప్రజలు. ఆ పాత బస్టాండు రాజా రామేశ్వరరావు అప్పుడు బస్టాండ్గా ఇచ్చాడు. ఆ స్థలాన్ని ఎవరో దుండగులు ఆక్రమించుకొని ఉండడాన్ని మేము సహించలేకపోతున్నాము. ప్రజలకు అక్కడ పాత బస్టాండ్ ఓపెన్ చేసి షెడ్లు ఏర్పాటు చేస్తే వారికి నివాసం వచ్చిన వాళ్ళు బస్ వచ్చే వరకు వాళ్ళకు ఒక నీడ ఉంటుందని మేము కోరుతున్నాము. అక్కడ ఉన్న 40 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ నుండి ఉన్న వ్యాపారస్తులకు కూడా లోపల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. అలాగే రాజభవనము పాలిటెక్నిక్ కళాశాల భవనానికి 3 సంవత్సరాల నుంచి మేము పోరాడితే 22 కోట్లు నిధులు వచ్చాయి. మాజీ మంత్రి గారు తెచ్చారు. మళ్ళీ దానికి ఎన్నికపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు దాని వెనక్కి మళ్ళీ జీవో తెచ్చారని చెప్పారు. కనుక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వెంటనే కూలుకొని వెంటనే మరమ్మతులు చేయాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే 10-15 సార్లు ప్రజావాణిలో ఇస్తున్నాము, ఎమ్మెల్యే గారు చెప్తున్నాము, అందరు చెప్తున్నాం. ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు? మీకు ఏమైనా ఉంటే కాంట్రాక్టర్ మీరే తీసుకోండి, ఏమైనా చేయండి, కానీ ఎమ్మడే దాన్ని పని స్టార్ట్ చేయమని చెప్తున్నాం. అలాగే ఈరోజు వనపర్తిలో నిన్న యాక్సిడెంట్ అయింది. స్తంభాలు అట్లనే ఉన్నాయి. 70% రోడ్ వైండింగ్ అయిపోయింది. ఇంకా ఉన్న 30% కూడా వెంటనే చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. మీ గ్రూపులు ఏమైనా ఉంటే మీరు పరిష్కరించుకోండి, కానీ పబ్లిక్ తొందరగా, అంటే నిదానంగా కాకుండా తొందరగా ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ప్రజావాణిలో ఇచ్చిన అప్లికేషన్లకు దానికి ఎలాంటి జననం లేనందుగా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. త్వరగా ఎమ్మెల్యే గారు కానీ, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కానీ, కలెక్టర్ కానీ అధికారులు ఉన్నాను కాబట్టి మీరు త్వరగా చేసి ప్రజల మన్నన పొందాలని కోరుతున్నాము. మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం.